ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 105 మొదటి నుంచి కొన్ని వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. ఆయనకి ఏమి ఇష్టమో ఈ గ్రంథములు అన్ని కూడా రాయించి పెడతా ఉన్నాడు. ఎప్పుడైతే మనం వాక్యం చదువుతామో దేవునికి ఇష్టమైన ఏంటివి, దేవునికి ఇష్టం లేనివి ఏంటివి అన్ని కూడా ఇక్కడ రాయించి పెట్టాడు. మనము మన చిత్తానుసారంగా కాకుండా దేవునికి ఇష్టమైనవి మాత్రమే వాటిని మనం చేసినప్పుడు దేవుడు సంతోషపడి మన ప్రతి అవసరము ఆయన తీరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని డైరెక్ట్ చెప్తా ఉన్నాడు. దేవుడు మనకి ఏవైతే ఇచ్చాడో వాటి కొరకు థ్యాంక్స్ గివింగ్ చెప్పాలంట, ప్రతిరోజు చెప్పాలంట. కాబట్టి ఆయన నామమును ప్రకటన చేయడి. మనము ఇక్కడ పాస్టరు, ఇవాంజలిస్టు అని లేదు. ఎవరైతే రక్షించబడ్డారో ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సువార్తను ప్రకటన చేయాలట. జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు తెలియచేయడు. నీకు ఒకవేళ ఏదైనా దేవుడు చేసినట్లయితే, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినట్టయితే ఆ కార్యాలను ఇతరులకు తెలియజేయాలట. అంటే నువ్వు యేసయ్యను ఇతరులకు పరిచయం చేస్తున్నావు అన్నమాట. ఆయన గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయనను పాడటం ద్వారా ఆయనకు మహిమ వస్తుంది. కాబట్టి ఆయనను కీర్తించాలి, ఆయనను పాటల ద్వారా పాటల్లో కీర్తించుడు అంటున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గురించి సంభాషణ చేయడంటే ఇతరులకు సువార్త కూడా, దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవుడు మనకి ఏమేమి చేశాడో వాటన్నిటినీ ఇతరులకు ప్రచురము చేయుడి, ఇతరులకు చెప్పుడి అని అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. మనకి ఎన్నో కార్యాలు ఇప్పటికి చేశాడు. కాబట్టి అతని యొక్క పరిశుద్ధ నామము, యేసు నామమును మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొని దాన్ని బట్టి గర్వపడాలట. కాబట్టి యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు కాక. చూసారా, దేవుడు ఎప్పుడో ఒకసారి ఆదివారము లేకపోతే మన జ్ఞాపకం వచ్చినప్పుడు కాదు, ఆయన పరిశుద్ధ నామమునంట దాన్ని బట్టి గర్వపడమే కాకుండా ఆయన నామమును వెతకాలి. అంటే ప్రార్థనలో అతని నామమును ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, మళ్ళీ పాటలో కూడా అది ఉండాలి, వాక్యంలో కూడా ఉండాలి. ఎక్కడైతేనేమి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును మనము వెతికి ఆయన నామమును హృదయంలో ఉంచుకోవాలట. అలా ఉంచుకున్నప్పుడు మనకు ఏదన్నా అత్యవసరమైన పరిస్థితిలో, కొన్ని బాధకరమైన పరిస్థితులు కలిగినప్పుడు ఆ దాచుకున్న వాటి ద్వారా దేవునికి మంచి జరిగితే కృతజ్ఞతాసు చెల్లించాలి, చెడు జరిగితే ప్రార్థన చేయాలి. ఆ పేర్లు పెట్టి ప్రార్థన చేయాలట. యెహోవాను వెదుకువాడు హృదయమందు సంతోషించునుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. పొద్దున వెళ్ళాలి, మధ్యాహ్నం వెళ్ళాలి, సాయంకాలం వెళ్ళాలి, రాత్రి వేళ కూడా ప్రార్థన చేయము అని చెప్పాడు. కాబట్టి ఇన్ని చేసిన దేవుణ్ణి దినమంతా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మరి ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, వాక్యములోని నిగూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా కబలించాడు అంటే మనం ఆయనను కీర్తించాలట, ఆయనను కొడియాలట. ఆయనను మన నోట్లోనే ఉన్నటువంటి వాక్యముతోని ఎప్పుడు కూడా ప్రైజ్ అండ్ వర్షిప్ చేసినట్టుగా ప్రైజ్ చేయాలన్నమాట. కాబట్టి ఎన్నోసార్లు మనం అలాగ చేసినప్పుడు దేవుడు మనకు గొప్ప కార్యాలు చేసినట్టుగా జ్ఞాపకం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.